పవన్కు చంద్రబాబుకు ఇది అనుకూలమవుతుందా, పూర్తి వ్యతిరేకమవుతున్నదా? బీజేపీతో కలవడం వల్ల లాభం కానీ నష్టం లేదని చెప్తున్నారు. మళ్ళీ మోడీ సర్కార్, అబ్కి బార్ ఫిర్ మోడీ సర్కార్, దాన్ని నమ్ముతున్నారు జనాలు. పవన్ కళ్యాణ్ ప్రభావం వలన కాపు ఓట్లు టర్న్ అయితే, ఓటు ట్రాన్స్ఫర్ జరిగితే అప్పుడు మీరు అన్నట్లు ఆ స్కోప్ ఉందా? చంద్రబాబు ప్రభావం కంటే పవన్ విషయాన్ని చెప్పడంలో పవన్ కళ్యాణ్ చాలా షార్ప్ ఉన్నాడు, ఎఫెక్టివ్గా చెప్తున్నాడు. చంద్రబాబుకు కలిసి వస్తున్న అంశం ఓన్లీ పవన్ కళ్యాణ్. మళ్ళీ నారాలు కేసీఆర్కి ఏమన్నా తన మిత్రుడు కాబట్టి గెలవాలని కాంక్షించినట్లు, లేకపోతే కనుక రియలిస్టిక్ అప్రోచ్తోనే చెప్పినట్లా? అక్కడ జగన్ గెలుస్తుంది పోవా, పంపింగ్ మెజార్టీ జగన్ గెలుస్తున్నాడు కదా. షర్మిల ఎఫెక్ట్ ఎంత ఉండొచ్చు? ఒకటో రెండో గెలవచ్చు కాంగ్రెస్ అని అంటున్నారు. షర్మిల మీకు వ్యతిరేకంగా పోతుందంటే షర్మిలను మా కుటుంబాన్ని చీల్చిందే కాంగ్రెస్. కానీ ఏపీ విషయంలో ఎక్కువ క్యూరియాసిటీ ఉన్నది తెలంగాణలో ఎందుకు? రేవంత్ రెడ్డిని చంద్రబాబు నీడలో ఎదిగిన నాయకునిగా చూస్తున్నారు. జగన్ను చంద్రబాబును ఎదిరించి అందరిని ఎదిరించి ఎదిగిన నాయకునిగా చూస్తున్నారు. నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఐపీఎల్ మ్యాచ్ను తలపిస్తున్నాయి. కూటమి ఏర్పాటు, షర్మిల కాంగ్రెస్ పార్టీ సారథ్యం వహించడం, జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా పోటీ చేయడం, దేశవ్యాప్తంగా ఆ రాష్ట్రం ఎన్నికపైన చర్చ జరుగుతున్నది. తెలంగాణ వారికి మరింత ఆసక్తి ఉంది. అసలు ఏపీలో ఎవరు గెలవబోతున్నారు? పవన్ కళ్యాణ్ ఉండడము, చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ కలిసి సభల్లో పాల్గొనడము, ఇవన్నీ విషయాలు సహజంగానే పక్క రాష్ట్రంలో ఏం జరుగుతుందనే దానికంటే మునుపటి కంటే ఈసారి క్యూరియాసిటీ ఎక్కువ ఉన్నది. క్షేత్రస్థాయిలో ఎట్లా ఉన్నది? బహుశా కూటమికి అనుకూలమా, లేకపోతే కనుక జగను కాంగ్రెస్కు ఏ మేరకు రివైవ్ అయ్యే అవకాశం ఉన్నది? ఇత్యాది అంశాల గురించి మనం మాట్లాడదాం. మనతో సీనియర్ జర్నలిస్టు మేడం మధు గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. మీరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ చూస్తే కనుక ఎట్లా, అంటే ఎవరి వైపు ఎడ్జు కనబడుతున్నది? బుచ్చన్న, ఇప్పుడు నేను మన జర్నలిజం దాదాపు నాది 30 ఏళ్ళ సర్వీస్ ఉండొచ్చు, నీ 25 ఏళ్ళ సర్వీస్ ఉండొచ్చు. దీంట్లో చూసినప్పుడు మనం అంచనాలు గ్రౌండ్ లెవెల్లో ఎంక్వైరీ చేసినప్పుడు లేదా జనాలతో మాట్లాడినప్పుడు ఒక అంచనాకు రాలేకపోవడం, ఒక మిస్టీరియస్గా ఏం జరుగుతుంది, ఇవాళ ఏమవుతుంది, రేపు ఏమవుతుంది, మారుతున్న రాజకీయాలు, ఆ రాజకీయ సమీకరణలు వేగంగా మారడం లేదు, అట్లా అని మారకుండా ఉండడం లేదు. అయితే క్లారిటీ లేదు, క్లియర్ లేదు. దేశవ్యాప్తంగా లేకపోతే గ్లోబల్ స్థాయిలో కూడా క్రెడెన్షియల్స్ ఉన్న సంస్థలు కూడా ఇది అని విధంగా చెప్పలేకపోతుంది ఆంధ్రప్రదేశ్ గురించి. దానికి కారణం ఏంటంటే టిపికల్ సిచ్యువేషన్ ఉంది అక్కడ. ఒకటి, జగన్ అనేవాడు ఒంటరి పోరాటం చేస్తుంది. గతంలో మహాకూటమికి వ్యతిరేకంగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఎట్లయితే పోరాడిండో 2009 అప్పుడు ఉమ్మడి రాష్ట్రం సేమ్ రిపీట్ అవుతుందని ఒక జగన్ ఒక వాళ్ళ అంచనా. ఆ కూటమి మీద మేము విజయం సాధిస్తాను, కూటమి విజయం సాధిస్తాను, కూటమి ధీమా. ఇక్కడ ఏమైందంటే మనం ఆంధ్రప్రదేశ్ను ఇతర రాష్ట్రాలతో పోల్చి చూడేసే పరిస్థితి లేదు. అక్కడ రికార్డు స్థాయిలో వెల్ఫేర్ స్కీమ్స్ అమలైనాయి. ఓవర్ వెల్ఫేర్ స్కీమ్స్ అంటే ఒక స్థాయిని మించి, ఒక ఇక అంచనాకు మించి అమలైంది. ద డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్స్ లైక్ అమ్మఒడి కావచ్చు, విద్యా దీవెన కావచ్చు, రైతు భరోసా కావచ్చు, పెన్షన్ భరోసా కావచ్చు, అన్ని భరోసాలన్నీ కలిపి ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ దేశంలో ఎక్కడ కూడా నేను ఇప్పుడు లెక్కలు తీస్తే మనము వాళ్ళు చెప్పిన లెక్కలు, జగన్ సర్కారు చెప్పిన లెక్కలు కానీ మన బడ్జెట్ చూస్తే కానీ అబోవ్ అండ్ ఆల్ రెవెన్యూలో 80% వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయి. 80%. మరి జీతాలు అదే ఇక్కడ అక్కడ అదే ప్రాబ్లం. 2,70,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్స్ డబ్బులు నగదు ద్వారా బదిలీ అయినట్టు రికార్డులు చెప్తున్నాయి. పర్ ఇయర్ కాదు, మొత్తం 5 ఏళ్ల కాలంలో 2,70,000 నుంచి 2,80,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ స్కీమ్స్. ఇది ఎక్కడ లేదు. యూ గో టు డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ వెల్ఫేర్ స్కీమ్స్ అనే డైరెక్ట్ ఇండైరెక్ట్ ఉంటుంది. డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్స్ ఇవన్నీ డైరెక్ట్ నగదు పోయి వాలంటీర్ల ద్వారా పోయిన స్కీమ్స్. దీని ద్వారా ఒక 80% మంది లబ్ధిదారు ఉన్నారు మాకు అనే ధీమా జగన్ వైఎస్ఆర్సీపీకి ఉంది. దాంట్లో అది పోను
మళ్ళీ ఎట్ ద సేమ్ టైం ఖజానా ఖాళీ కావడం, ఖజానా కూడా రికార్డు సృష్టించింది. 33% జిఎస్డిపిలో అప్పుడే లక్ష్మణ రేఖ దాటి ఈ తెలంగాణ 25, 30% లోపల ఉంటే అది 30% వచ్చింది జిఎస్డిపిలో. లక్ష్మణ రేఖ ఎప్పుడు దాటింది. దాంతోపాటు కార్పొరేషన్ అప్పులు, ఈ నగదు స్కీమ్ల ద్వారా కార్పొరేషన్ల ద్వారా అప్పులు, భూముల తాకట్టు వల్ల అప్పులు తెచ్చినాయి అన్ని మొత్తము. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, టోటల్ బడ్జెట్లో 75% ఉంది. 75% అప్పులు. ఓకే, జిఎస్డిపి. అంటే అంటే ఇవి ఓటర్ల పైన 2 రకాల అంశాలు మీరు మాట్లాడుతున్నది. మధ్యతరగతి ఏం ఆలోచన చేస్తున్నది, ఆ పథక లబ్ధిదారులు, దిగువ శ్రేణి లబ్ధిదారులు ఉంటారు కదా, ట్యాక్స్ పేయర్స్. ట్యాక్స్ పేయర్స్ అనేది పదం వచ్చింది, కానీ పేదవాడు ట్యాక్స్ పేయరే, పైన ఏం కాదు. డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్, డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ట్యాక్స్, అందరూ ట్యాక్స్ పేయర్లే. ఈ 2 రకాల ఎటువైపు అభిప్రాయం ఎట్లున్నది? అక్కడ స్కీమ్స్ చాలామంది నెట్వర్క్ కవర్ చేశారు. ఇక్కడ మనం ఒక అబ్జర్వ్ చేస్తే తెలంగాణ ఈజ్ ఆల్సో వెల్ఫేర్ స్టేట్ అండర్ ది రిజైమ్ ఆఫ్ అవర్ కేసీఆర్ లాస్ట్ సీఎం. అని కూడా స్కీములు అమలు చేశారు. టైమ్లీ స్కీమ్స్ ఇచ్చారా తర్వాత విషయం. ఇక్కడ కూడా అన్ని స్కీమ్స్ ఉన్నాయి, కానీ ఇంతకంటే ఎక్కువ స్కీమ్స్ అక్కడ లేవు. దాంట్లో ఎడ్యుకేషన్, ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్, ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది అక్కడ ఎక్కువ భాగం ఇచ్చి, ఇక్కడ ఇయ్యలే. విద్యా పథకాలకు ఎక్కువ ఇచ్చారు అక్కడ ప్రాధాన్యత. దాంతోపాటు వెల్ఫేర్ స్కీమ్స్తో పాటు విద్యా క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ఒక ప్లస్ పాయింట్గా మారింది. తెలంగాణ కన్నా ఎడ్యుకేషన్ జగన్కు ప్లస్ పాయింట్. జగన్ చేసిన మంచి పనులు ఏమైనా ఉన్నాయా అంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి ప్రయత్నం చేసిండు అనేది ఒకటి మాత్రం చెప్తారు, చెప్పక తప్పదు. ఇక్కడ రైతు బంధు లాంటిది లేదా రకరకాల పెన్షన్ స్కీమ్స్ ఇక్కడ కూడా బాగానే ఉండే, అక్కడ కూడా బాగుంది. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అయితే బెనిఫిట్స్ ఏమైందంటే మోస్ట్ ఆఫ్ ది దిగువ శ్రేణి, దారిద్ర రేఖకు దిగువన ఉన్న వాళ్ళకు 80% డైరెక్ట్ స్కీమ్స్ వెళ్ళిపోయినాయి వాళ్ళకి. అండర్ ది వాలంటీర్ స్కీమ్ వాళ్ళు డైరెక్ట్ స్కీమ్స్ అందరికి వెళ్తున్నాయి, వాళ్ళు డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్స్ ఖాతాలో పడిపోతున్నాయి. కానీ వాలంటీర్లు ప్రత్యేకంగా ఓటర్లను గుర్తించి ఆ ప్రత్యేక సెగ్రిగేట్ చేసి వాళ్ళకు అందేటట్టు చేశారు. సో అది చాలా పక్కడబందీగా అమలు చేసిన ఒక పటిష్టమైన వ్యవస్థను జగన్ సర్కార్ చేసింది, నేను గమనించింది. అది పోయినాయి స్కీమ్స్. ఆ స్కీమ్స్ పోయినప్పుడు ఆ స్కీమ్లను ఒక సెక్షన్ బలంగా సపోర్ట్ చేస్తుంది. మేము జగన్ వల్ల మేము బెనిఫిట్ అయినాం. రాష్ట్ర ఖజానా దట్ ఈస్ డిఫరెంట్, అది సెకండ్ ఇష్యూ. ఫస్ట్ వ్యక్తిగత ప్రయోజనమే ముఖ్యం. ఈ సైకాలజీని పసిగట్టింది జగన్. అంతకుముందు వాళ్ళ తండ్రి కూడా ఇదే సైకాలజీ ప్రకారం పోయారు. వ్యక్తిగత బెనిఫిట్ స్కీమ్స్, వ్యక్తిగత లబ్ధపతిష్ఠులు ఎవరైతే ఉంటారో వాళ్ళే ఓటర్స్. ఎవరైతే మాస్ ఓటర్స్ ఉన్నారో ఆ మాస్ ఓటర్లకు ఇక్కడ అందరికంటే ఎక్కువ వెల్ఫేర్ స్కీమ్స్ అందేటట్టు చేసిన ప్రయత్నం ఒకటి. రెండవది అభివృద్ధి, సంక్షేమం. అభివృద్ధి విషయం వచ్చే వరకు మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, ఉద్యోగులు, నిరుద్యోగులు, రకరకాల సెక్షన్లు ఉన్నారు. అండ్ బిజినెస్ సెక్షన్, ఇట్లా 5-6 సెక్షన్లు దట్ డెడ్ అగేన్స్ట్ ఆఫ్ జగన్. గవర్నమెంట్ ఉద్యోగులు, పోలీసులు, నిరుద్యోగులు, యువతను కూడా మనం మాట్లాడినాం. సో నథింగ్ బెనిఫిట్ ఏం కాలేదు, మాకు ఉద్యోగాలు రాలేదు. అంటే తెలంగాణలో కనుక ఇట్లా వ్యతిరేకత సెక్షన్స్ ఉన్నాయో అక్కడ జగన్కి వ్యతిరేకమా? వ్యతిరేక సెక్షన్ ఉండేది. ఈ 6 సెక్షన్లు వేరేగా ఉన్నాయి. మళ్ళీ మరి ఆయనకు ఉన్న ప్లస్ పాయింట్ ఏంటి? ఇప్పుడు 20% ఉన్న ఎస్సీలలో మెజారిటీ, అంటే అందులో క్రిస్టియన్స్ ఉంటారు, అందరూ ఉంటారు. దాంట్లో మాలలు మాదిగల్లో కొంత స్ప్లిట్ ఉన్నప్పటికీ కూడా మాలలు గంపగుత్తగా ఉన్నారు. క్రిస్టియన్స్ సరే, క్రిస్టియన్స్లో అధిక భాగం ఆల్ క్రిస్టియన్స్ అందరూ ఉంటారు. రెడ్డీస్ ఉంటారు, మాదిగలు ఉంటారు, మాలలు ఉంటారు. సో అది మొత్తం కలిసి 20 నుంచి 22% ఒక ఓట్ బ్యాంక్. ఆ ఓట్ బ్యాంకులో మోస్ట్ ఆఫ్ ది సెక్షన్ నీకు జగన్ అనుకూలం. ముస్లిం మైనార్టీలు నేను గతంలో రాజంపేట్, కడప, రాయలసీమ 4 జిల్లాలు, నేను రాజంపేట్, కడప, అనంతపురం, ధర్మవరం, చిత్తూరు, అంటే అక్కడ ఎక్కువ ఉంటుంది. కొంతమంది ఓటర్లను అడిగినప్పుడు ధర్మవరం తక్కువ ఉంటారు,
అనంతపూర్ అండ్ రాజంపేట్ అండ్ నంద్యాల, అంటే మనం ఎప్పుడైతే టూర్ వెళ్ళినప్పుడు మాట్లాడినప్పుడు మాట్లాడినప్పుడు అనంతపురం రాజంపేట నంద్యాల అండ్ రాజంపేట, ధర్మవరంలో ముస్లిం తక్కువ ఉంటారు చాలా. అక్కడ కూడా ఒక శాంపుల్ సర్వే చేసినాం. అంటే అందివేల పోయినప్పుడు డెప్త్ సర్వే అనేది ఇప్పుడు మనం ఓకే. అప్పుడేమైంది మాకు అభివృద్ధి లేదు, ఒక అరాచకం ఉంది, ముస్లిం అయినట్టు కొంతమంది మనోగతం చెప్తున్నారు. అక్కడ మాట్లాడినప్పుడు ఏమైందంటే ఇట్లా అయింది. ఒక సిండికేట్ ఉన్నారు, మాకు ప్లాట్ల దగ్గర తగాదాలు ఉన్నాయి, అవి పరిష్కరించుకోలేకపోతున్నాం. ఆ గతంలో ప్రభుత్వం ఏమో మా జోలికి వచ్చేది కాదు. సో అప్పుడు అడిగినాం 4% ఇంప్లిమెంట్ మీకు ఈబీసీ రిజర్వేషన్లు అమలు చేసింది ఎవరు? 4% ఇప్పుడు పక్కగా అమలు చేసింది కూడా నాడు రాజశేఖర్ రెడ్డి, నేడు జగన్. అంటే లేదు, డెవలప్మెంట్ లేదు, అది లేదు, భిన్న స్వరాలు వినిపించినాయి, కొంత ధిక్కార స్వరం లేకపోతే అసంతృప్తి రాగాలు వినిపించినాయి. అని ఇప్పుడు మనకొస్తున్న సమాచారం, ఎప్పుడైతే బీజేపీతో అంటగాగిండ్రు, బీజేపీ కోయలేషన్లో వెళ్ళిందో, ఆ బీజేపీతో వెళ్ళడం ఒక న్యూట్రల్ అయిపోయినరు. రెండోది బీజేపీ హఠాత్ పరిణామం ఏంటంటే అనుకోకుండా మోడీ నుంచి మొదలుకొని అందరూ రిజర్వేషన్లు మొత్తం రద్దు చేసి ఆ రిజర్వేషన్లను హిందువులకు పంచుతాం, ఓకే, డిఫరెంట్ సెక్షన్స్ ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకు పంచుతాం అనడం. రెండవది పోలరైజ్ చేయడానికి ఇక్కడ మోడీ చేసిన ప్రయత్నము, బీజేపీ చేసిన ప్రయత్నం, వెంకి పెళ్ళి సుబ్బి సాగుకు వచ్చినట్టు అయిపోయింది. అంటే ఇప్పుడు ఎవరు అక్కడ వెంకి ఎవరు సుబ్బి ఎవరు? వెంకి పెళ్ళి ఏమో బీజేపీ, మిగతా దగ్గర పెళ్ళి అవుతుంది, అక్కడ సుబ్బి చంద్రబాబు అయి ఉంటాడు. దిస్ ఈజ్ వెరీ చాలా మంచిగా వెళ్తున్న ఒక చంద్రబాబు జగన్ పవన్ కాంబినేషన్ చాలా బాగా వెళ్తుంది అసలు. యాక్చువల్గా పవన్ ఈజ్ ప్లేయింగ్ కీ రోల్. ఇప్పుడు వెంకి పెళ్ళి ఇక్కడ అవుతుంది, వీళ్ళకి పోలరైజ్ ఇక్కడ అవుతుంది, అక్కడ పోయి ఆ పోలరైజ్ అక్కడ అవుతుంది. సో ముస్లిం మైనార్టీసు అబోవ్ నాకు తెలిసి 10 to 13% ఉన్నారు అక్కడ. ఇన్ ద రాయలసీమ రీజియన్ 42 or 40 సీట్స్ అబోవ్ ఉన్న రాయలసీమ రీజియన్లో 13% ఉన్నారు ముస్లిం మైనార్టీలు. వాళ్ళు కన్సాలిడేట్ డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబట్టి కన్సాలిడేట్. సరే ఓకే, నేను చూసిన ప్రకారము వాళ్ళు 10% అవుతారండి. నీకు అభివృద్ధి అరాచకం అవన్నీ ప్రభావమైన బీజేపీ ఉన్నా లేకపోతే క్యాండిడేట్లను బట్టి కొంతమంది 3% టిల్ట్ అయినా 10% వరకు అక్కడ కన్సాలిడేట్ అయ్యే అవకాశం ఉంది. దట్ ఈజ్ మేజర్ డ్రాబ్యాక్ ఫర్ చంద్రబాబు నాయుడు ఆర్ కూటమి సో ఎట్ ద సేమ్ టైం ధర్మవరంలో ఇప్పుడు కేతిరెడ్డి వాళ్ళెవరు ఉన్నారు, మంచి పాపులర్ లీడర్ ఉన్నాడు ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి, కానీ అక్కడ బీజేపీ క్యాండిడేట్ ఉండు. బీజేపీ క్యాండిడేట్ పట్ల కూడా బాగుంది ధర్మవరంలో మాట్లాడి లేటెస్ట్ తీసుకుంటే. అంత ప్రజల్లో ఆయన తిరుగుతున్నప్పటికీ బీజేపీ కూడా బాగానే నడిపిస్తుంది. బీజేపీకి 10 సీట్లు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడము శాపంగా మారిపోయింది. ఎవరికి? టీడీపీకి. ఎట్ ద సేమ్ టైం 3 సీట్లు తీసుకుంటారని ఆయన బతిలాడినరు, 6 సీట్లు తీసుకురు ఎంపీవి. దాంట్లో 2 మాత్రం గెలిచే అవకాశాలు ఉన్నాయి బీజేపీకి. అది కూడా ఎవరి హోల్డు? కాపుల హోల్డో లేకపోతే టీడీపీ హోల్డ్ ఉన్న ప్రాంతంలో వాళ్ళు గెలుస్తున్నారు. ప్రాథమిక అంచనాలు చెప్తున్నాం మనం. ఓకే, దిస్ ఇస్ నాట్ సర్వే ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ చేయడానికి కాదు. ఇట్లా కన్సాలిడేట్ అయినప్పుడు క్రిస్టియన్ మైనారిటీసు ఎస్సీలు కన్సాలిడేట్ అయినప్పుడు ఇక్కడ అయిపోయింది. ఇంకో కన్సాలిడేషన్ ఉంది అక్కడ. లబ్ధిదారులలో వీళ్ళు ఉంటారు, ముస్లిం మైనారిటీలు ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు, ఎస్సీలు ఉంటారు. ఒక సెక్షన్ మాస్ సెక్షన్ కన్సాలిడేట్ అయినప్పుడు అట్ ద సేమ్ ఇక్కడ వచ్చినప్పుడు నీకు మిడిల్ క్లాస్ ప్రభావము ఈ మధ్యన పోలింగ్ పైన మిడిల్ క్లాస్ ప్రభావం ఎక్కువైంది. గతంలో మధ్యతరగతి ఆర్ అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు నిలబడి ఓట్లు వేసేవాళ్ళు కాదు. ఎవరైతే డబ్బులు తీసుకురో లేకపోతే లబ్ధ ప్రతిష్ఠలో వాళ్ళే వచ్చి ఓట్లు వేసేది, పండుగలాగా మారేది. ఇప్పుడు వాళ్ళు కూడా మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ లైన్లో నిలబడి ఓట్లు వేస్తున్నారు. అది ఒక చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ కూటమి కానీ ఒక ప్లస్ పాయింట్. అందులో చూసినప్పుడు అర్బన్ సెక్షన్, మిడిల్ క్లాస్ సెక్షన్, అప్పర్ మిడిల్ క్లాస్ ఎక్సెప్ట్ అగ్రవర్ణాలలో రెడ్డి సామాజిక వర్గం తప్ప మిగతా సామాజిక వర్గాలు పోలరైజ్ అవుతున్నాయి అక్కడ. దిస్ ఈజ్ ఫ్యాక్ట్ అనేది ప్లీజ్ కాన్సన్ట్రేట్ హియర్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఎక్కడ కన్సాలిడేట్ ఎక్కడ అవుతున్నారు, అక్కడ కన్సాలిడేట్ అక్కడ అయిపోయింది, ఇక్కడ అయిపోయింది. రెడ్డి సామాజిక వర్గము
బలంగా ఉన్నారు అక్కడ. రాయలసీమలో రెడ్డి ప్రాబల్యం ఉంది, రాయలసీమలో ఉంది. అక్కడ 40 నియోజకవర్గాల మీద ప్రభావం చూపుతున్నారు. దాంట్లో ఎంత టిల్ట్ అయినా మెజారిటీ ఇక్కడ వస్తుంది. ఇక్కడ జగన్కు వస్తుంది. గతంలో కంటే సీట్లు తగ్గబోతున్నాయి ఈసారి జగన్కు. తగ్గుతున్నాయి, పెరగడం కంటే తగ్గుతున్నాయి. తగ్గడం అనేది ఎంత గణనీయంగా కాదు, ఎంతో కొంత తగ్గుతున్నాయి. అంటే మనకు ప్రాథమిక అంచనా ప్రకారం అయిపోయిందా, ఒక 4 లేదా 5 సీట్లు తగ్గుతుంది. దట్ డజంట్ మ్యాటర్, అది సరిపోదు అక్కడ. దెన్ యూ గో టు ఉత్తరాంధ్ర. ఉత్తరాంధ్రలో కూడా 3 జిల్లాలు, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం. అక్కడ జగన్ ప్రభావం కనిపిస్తుంది. అదే వైఎస్ఆర్సీపీ ప్రభావము, పథకాల ప్రభావం కనిపిస్తుంది. వేర్ యూ కమ్స్ టు ఇక్కడ మనం వస్తే రాయలసీమ ఒకటి, ఉత్తరాంధ్ర మీద బాగా దృష్టి పెట్టుకున్నారు. ఓకే, దెన్ ఇప్పుడు ఒకటి ఏమైంది, కృష్ణ, గుంటూరు, నెల్లూరు అండ్ ఈస్ట్ వెస్ట్ మీద కూటమి ఆశలు పెట్టుకుంది. సో ఈ రకరకాల ఈ ఈక్వేషన్లో వైఎస్ఆర్సీపీ అండ్ కూటమి ఈ రెండిట్లో ఎవరు వస్తారనేది ఒక అంచనాకు రాలేకపోతున్నారు. ఎట్ ద సేమ్ టైం బీజేపీ వల్ల బీజేపీతో ఎందుకు పొత్తుకుపోయిందని చాలామంది ప్రశ్నిస్తున్నారు చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్. వాస్తవానికి నరేంద్ర మోడీతో పొత్తు అనేది కూటమికి, పవన్కు, చంద్రబాబుకు ఇది అనుకూలమవుతుందా, పూర్తి వ్యతిరేకమవుతున్నదా? వాళ్ళు చెప్పే ఈక్వేషన్ ఏంటంటే 2, ఒకటి నష్టము, ఒకటి లాభం, మెరిట్ డిమెరిట్. ఇక్కడ బలంగా ఉన్నాడు, బాగా ఆర్థిక వనరులతో బలంగా ఉన్నాడు. తర్వాత అంగబలము, అర్థబలము, అధికార బలం అన్నీ ఉన్నాయి ఇక్కడ జగన్ను ఫేస్ చేయాలంటే ఒక శక్తిగా ఉన్నాడు. దాన్ని ఫేస్ చేయాలంటే అక్కడ సెంట్రల్లో లాస్ట్ టైము మోడీ వీళ్ళు చేజ్ చేయడం వల్ల చంద్రబాబు నాయుడు కదలలేని పరిస్థితి వచ్చింది. ఈసారి వాళ్ళని కలుపుకోవడం గత్యంతరం లేని పరిస్థితిలో కలుపుకోవాల్సి వచ్చింది. మళ్ళీ ప్రజలకు ఏం చెప్తున్నారు వీళ్ళు అంటే, బీజేపీతో కలవడం వల్ల లాభం కానీ నష్టం లేదని చెప్తారు. ఎట్లా, సెంట్రల్లో ఏ పార్టీ వస్తుంది, ఇప్పుడు సర్వత్రా అభిప్రాయం ఏంది, సరే అది అంచనాలు తారుమారైతే కానీ ప్రజల్లో ఉన్న అభిప్రాయం కానీ, జగన్లో ఉన్న అభిప్రాయం కావచ్చు, చంద్రబాబు అభిప్రాయం కావచ్చు, మళ్ళీ మోడీ సర్కార్, అబ్కీ బార్ ఫిర్ మోడీ సర్కార్, దాన్ని నమ్ముతున్నారు జనాలు. ఆ తర్వాత ఇక్కడ కూడా జగన్ పార్టీ కూడా నమ్ముతుంది. నమ్మి విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, జగన్ పార్టీ బీజేపీని విమర్శించడం లేదు. చంద్రబాబు పవన్ మీద పడుతుంది. పవన్ గట్టిగా ఉన్నాడు, బీజేపీ అంత గట్టిగా లేదు. బీజేపీ సోలోగా వెళ్తుంది. ఎక్కడైతే తన క్యాండిడేట్లు ఉన్నారో కలిసి వస్తారనే లేదు. ఒక్కటి పవన్ కళ్యాణ్ నిజాయితీగా కూటమి వైపు ఉండి పోరాడుతున్నారు. అది టీడీపీ కంటే ఎక్కువ పోరాడుతున్నాడు ఆయన. ఈవెన్ లోకేష్ కూడా ఇప్పుడు సెట్ సైడ్ అయిపోయాడు, అంటే ఈయన ప్రభావం ముందల. సో ఈ ఈక్వేషన్ చూసి వచ్చిన సంస్థలు ఇది బేరీ చేస్తే ఇక్కడ కనబడుతుంది, అక్కడ బేరీ చేస్తే అక్కడ కనబడుతుంది. వెల్ఫేర్ స్కీమ్స్ ఎట్ ద సేమ్ టైం నిరుద్యోగులు, ఉద్యోగులు, మొన్న పోలీసులకు ఏదో అలవెన్స్లు ఏమో ఇచ్చినారు. ప్లీజ్ కాన్సంట్రేట్. అక్కడ మొన్న పోలీసులకు అలవెన్స్ ఇచ్చినారు. ఈ అలవెన్స్ కూడా వాళ్ళను సంతృప్తి పరచదు. ఇప్పటికిప్పుడు ఉద్యోగులను సంతృప్తి పరిచే అవకాశం లేదు, మిడిల్ క్లాస్ సంతృప్తి పరిచే అవకాశం లేదు. ట్యాక్స్ పేయర్స్ అని కాదు, ఇక్కడ రాంగ్, ఒక ట్యాక్స్ పేయర్స్ అని పోయింది. ఇప్పుడు చాలామంది మన తెలంగాణలో కూడా చూస్తున్నాము. యూ గో అండ్ ఎంక్వైర్, ఉచిత పథకాలను ఇక్కడ ప్రజలు కోరుకోవడం లేదు, గౌరవాన్ని కోరుకుంటున్నారు. అన్ని కాదు, పెన్షన్ ఉంది, పెన్షన్ 4,000 మాకు రావాలి, అది చాలా మంచి పథకం. అక్కడ కూడా మంచి పథకం అమలైంది ఇక్కడ జగన్ది. కానీ 50 ఏళ్ళకి ఇస్తున్నారు, 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తే ఇంకేముంటుంది, 70 ఏళ్ళు మనిషి వయసు, అంటే ఇంకా 20 ఏళ్ళ పాటు నువ్వు గవర్నమెంట్ సొమ్ములు ఇచ్చుకుంటూ పోతావా? దేనికి అంతమేది? ఇంకొకటి 2,70,000 కోట్లను డైరెక్ట్ పంచిన ఘనత కానీ, లేకపోతే అరాచకం కానీ, లేకపోతే ఇంకేమైనా కావచ్చు, అది దక్కింది. అరాచకం ఎందుకైతే నువ్వు 10 ఏళ్ల కాలంలో ఏపీ బడ్జెట్ వచ్చేసి 2 లక్షల కోట్లు అనుకుందాం. 10 ఏళ్లలో 10 లక్షల కోట్లు, 10 లక్షల కోట్ల నాకు ఖర్చు పెట్టినంత 2,70,000 కోట్లు. అది మీరు రాంగ్. ఎప్పుడైతే ఏంటంటే బడ్జెట్ మొత్తం కాదు నువ్వు చూడాల్సింది, రెవెన్యూ బడ్జెట్ చూడాలి. అనుకుందాం, అట్లయినా బడ్జెట్ అనేది మన తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 10 ఏళ్ల కాలంలో 10 లక్షల కోట్లు బడ్జెట్
దాని వెయిట్ 10 లక్షల కోట్లు. 10 లక్షల కోట్లలో 7 లక్షల కోట్లు అప్పన్నారు. రియల్ బడ్జెట్ అనుకుందా రియల్ బడ్జెట్ ఒక 6 లక్షల కోట్లు ఎస్టిమేటెడ్ బడ్జెట్ 6 లక్షల కోట్లు. సో రియల్ లెక్కలు తీసినా మీరు ఒకటి గమనించాల్సింది, బడ్జెట్ లెక్కలు అనేది ఇంతకుముందు మాట్లాడుకున్నాం, మాయా కాకి లెక్కలు బడ్జెట్ చూపెడతాం. ఓకే, దాన్ని రివైజ్డ్ చేసి ఎస్టిమేట్ చేసి యాక్చువల్ ఫిగర్ వచ్చే వరకు నువ్వు 2 లక్షలు చూపెట్టింది 1 లక్షకే వస్తుంది, 1,50,000 కోట్లకు వస్తుంది. అట్లా లెక్క తీసినా నువ్వు మొత్తంలో నువ్వు డెవలప్మెంట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పోయి అన్నీ పోయి నీకు అసలు ఇంకోటి మీరు 2,70,000 కోట్లను వెల్ఫేర్ స్కీమ్ అంటున్నారు. డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్స్ అవి వేరే ఉన్నాయి. డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ ఇది. మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు, మన కన్ఫ్యూజ్ అవుతారు. దానికంటే ఎక్కువ ఉంది ఇప్పుడు బడ్జెట్, రెవెన్యూ బడ్జెట్. అయితే అరాచకం అంటే కొంతమంది ఏమంటారు, ఓవర్ వెల్ఫేర్ స్కీమ్స్ ఒక అరాచకం కిందకి వస్తాయి. వెనిజులా కావచ్చు, జింబాబ్వే కావచ్చు, లేకపోతే శ్రీలంక కావచ్చు, మరి ఏదైనా కావచ్చు. అట్లా ఉదాహరణలు ఇచ్చే వాళ్ళు ఎక్కువైపోయారు ఇప్పుడు. తప్పదు, అన్ని తప్పేవన్నీ. అవునండి, శ్రీలంకకు ఆంధ్రప్రదేశ్కి ఏ పోలిక లేదు. శ్రీలంకలో ఆ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు అవి సంక్షేమ పథకాల వలన కానే కాదు. చూడండి, ఒక విషయం చెప్తా బుచ్చన్న, మనం చూసే దృష్టికోణాన్ని బట్టి ఉంటుంది. దృష్టికోణం అక్కడ ఏం జరిగిందంటే, వాడు ట్యాక్స్ విషయంలో ఒక నిర్ణయం తీసుకోవడము, 2 సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడము, వీటి కారణంగా శ్రీలంక ఎకనామీ దెబ్బతిన్నది తప్ప సంక్షేమ పథకాల వల్ల కాదు. ఇప్పుడు ఒక విషయం చెప్పాలా, మనం ఈ డెప్త్ అనాలిసిస్కి పోతే చాలా అరాచకంగా పోవాల్సి వస్తుంది. ఎందుకంటే మీకు నాకున్న దృష్టికోణం ఎంత ఉంటుందంటే, అభివృద్ధి సంక్షేమము అభివృద్ధి సమతుల్యంగా ఉండాలి. ఆంధ్రప్రదేశ్లో ఈ స్కీముల ప్రభావం జగన్కు అనుకూలమా ఎట్లా ఉండబోతున్నది? నేను అదే అంటున్నా, మనం మొదటి నుంచి చెప్తుంది అది. కన్ఫ్యూజన్ నాకే కాదు, కన్ఫ్యూజను మరి తల పండిన వాళ్ళకు కూడా ఉన్నది. ఎన్డీటీవీ కావచ్చు, సి ఓటర్ కావచ్చు, నిన్నటి వరకు ఒక బీబీసీ రిపోర్టరు మొన్నటి వరకు నాకు ఇప్పుడు రిపోర్ట్ పంపించింది. ఒక వన్ ఆఫ్ ది జగన్ అనుకూలంగా ఉంది అన్నప్పుడు మహాకూటమి బలంగా ఉంది అనే చేసుకొచ్చింది. ఇప్పుడు నేను మీకు చూపెడతాను ఇక్కడ. అంటే దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్. మనకు తెలిసిందండి, మంచి అనలిస్టులే ఒకరోజు ఏమో జగన్ చెప్తుండే, ఒకరికేమో అమ్మ మళ్ళీ కూటమి బలపడుతుంది అనిపిస్తుంది అంటారు. సరే, ఆ కన్ఫ్యూజన్ ఉంది. నేను చాలా క్లియర్గా చెప్పిన నీకు, కన్సాలిడేట్ ఎక్కడ అవుతున్నారు, పోలరైజ్ ఎక్కడ అవుతున్నారు. మన తెలంగాణకు వచ్చే వరకు భిన్నంగా ఉంది, అక్కడ వరకు భిన్నంగా ఉంది. తెలంగాణలో కుల ప్రభావం తక్కువ ఉంది, అక్కడ కుల ప్రభావం ఎక్కువ ఉంది. అది అందరూ తెలిసిన విషయమే. మోర్ ఓవర్ జగన్ ఏం చేసిందంటే, ఆయన రాజధాని విషయంలో, లేకపోతే కంపెనీల విషయంలో, పెట్టుబడుల విషయంలో నాకు డిఫరెంట్ ఒపీనియన్ ఉంటుంది, నీకు డిఫరెంట్ ఒపీనియన్ ఉంటుంది. ఓటేసేటప్పుడు నీ ఒపీనియన్ వేరు, నా ఒపీనియన్ వేరు. అనాలిసిస్లోనే నాకు తేడా ఉన్నది. ఓకే, ఓటేస్తాడు వాటిని ఆలోచిస్తాడు. నాకు అభివృద్ధి అరాచకం ఏంది ఇదంతా? బెనిఫిట్ స్కీమ్ వచ్చింది నాకు, నేను వేయాలి, నేను బెనిఫిట్ అయినా కాబట్టి నేను వేస్తా. మరి అంతకంటే బెనిఫిట్ చెప్తున్నాడు. ఇప్పుడు 2,74,000 కోట్లు అదే అక్కడ మనం ఆగిపోయినాం. అది అరాచకమైనప్పుడు మరి చంద్రబాబు నాయుడు అంతకంటే ఎక్కువ హామీలు ఇచ్చిండు. మరి అది అరాచకం కదా? అది అరాచకమా? అది అరాచకమే కదా. ఎక్కడి నుంచి తెస్తారండి మీరు? ఇప్పుడు అదే చంద్రబాబుకు క్వశ్చన్ వస్తుంది, నేను అడిగిస్తా క్వశ్చన్, జగన్ కూడా అదే క్వశ్చన్ ఇస్తారు. అది బడ్జెట్ దాని పరిమాణం ఎంత ఉంది, చిన్నగా ఉందా పెద్దగా ఉందా, అది పరిణామాలు అని రెండు ఉన్నాయి. రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో కాపుల ఓట్లు ఎక్కువ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ప్రభావం ఉంటుంది. రాయలసీమలో రెడ్డి ప్రభావం, రెడ్లది ఇప్పటికీ అది ఆ హోల్డ్ ఉంది. జగన్కి అనుకూలమైన ప్రభావం ఎక్కువ ఉంది. ఉత్తరాంధ్రలో స్కీముల ప్రభావం ఉంది అన్నారు. ఇక ఈ లెక్కన మరి జగన్కి అనుకూలంగా ఉన్నట్టు కదా మొత్తం జగన్కి అనుకూలంగా నన్ను మార్చడానికి ప్రయత్నించాడు. నేనేమన్నా, రాయలసీమలో 4 జిల్లాలు, కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు మెజారిటీ. అక్కడ వైసీపీకే హోల్డ్ ఉండే అవకాశం ఉన్నాయి. ఓకే, తర్వాత ఉత్తరాంధ్ర ఉమ్మడి జిల్లాలు విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, ఈ 3 జిల్లాలలో మీరే అన్నారు స్కీముల కృతజ్ఞత ఉంది అక్కడ అన్నారు. 7 మొత్తం ఇప్పుడు అక్కడ 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు ఆంధ్రప్రదేశ్లో. 175లో ఇవి ఒక 40, అదొక 30, 70 ఈస్ట్ వెస్ట్ కృష్ణా, గుంటూరు, నెల్లూరు. మనము ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంది, చాలామంది చెప్పలేకపోతున్న కారణం ఏంటంటే, మీరు అన్నది కరెక్టే. ఈ 2 ప్రాంతాలు అంటున్నావు,
ఆ 2 ప్రాంతాలే కాదు, మధ్య ప్రాంతాలు కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం లెక్క తీసుకుంటాం, 10 ఉమ్మడి తెలంగాణలో 10 ఉమ్మడి జిల్లాలు ఇక్కడ, 13 అక్కడ. 13లో మనం చెప్పింది 7 జిల్లాలు అనుకుందాం. ఓకే, 7 జిల్లాలు మిగతా జిల్లాలు. ఇలా కొన్ని టీడీపీకి వస్తాయి, అలా కొన్ని వైఎస్ఆర్సీపీకి వస్తాయి. ఇక్కడ పట్టున్న ప్రాంతం అంటున్నాము. మళ్ళా రెడ్డి సామాజిక వర్గం అయితే బలంగా ఉంది అంటున్నాము. నెల్లూరులో రెడ్డి సామాజిక వర్గం మీకు అనుకూలంగా లేదు. మళ్ళీ నెల్లూరులో వచ్చే వరకు పరిస్థితి మారుతుంది. కృష్ణా గుంటూరు మనం ఎందుకు కూటమికి బాగుంటుంది. ఇప్పటి ప్రాథమిక అంచనా మనం తిరిగి వచ్చిన మీ ఎక్స్పీరియన్స్ ఇది. 1, 4, 3, 7 ఉమ్మడి జిల్లాల్లో జగన్ కొంత అనుకూలంగా ఉంటే మిగిలిన 6 జిల్లాల్లో కూటమికి అనుకూలంగా ఉంది మీరు అనేది. అవునా? ఇక్కడ గమనించవలసింది, కృష్ణా గుంటూరు ఈస్ట్ వెస్ట్లో హైయెస్ట్ అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. కృష్ణా ఎందుకంటే డెన్సిటీ ఎక్కువ ఉంది కాబట్టి కృష్ణా జిల్లాలో కృష్ణా ఈస్ట్ వెస్ట్ గుంటూరు ఈస్ట్ వెస్ట్ నెల్లూరు అంటే ఇక మామూలు ఎక్కువ ఉన్నది కాబట్టి అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ ప్రభావం వలన కాపు ఓట్లు టర్న్ అయితే, ఓటు ట్రాన్స్ఫర్ జరిగితే అప్పుడు మీరు అన్నట్లు ఈ 6 జిల్లాల్లో కూటమి హోల్డ్ ఉండవచ్చు. ఆ స్కోప్ ఉందా? అయితే అట్లా అనిపించిందా? ద టోటల్ ఎపిసోడ్లో, కూటమి ఎపిసోడ్లో ద రియల్ హీరో ఈజ్ పవన్ కళ్యాణ్, నాకు చంద్రబాబు కాదు. చంద్రబాబు ప్రభావం కంటే పవన్ కళ్యాణ్ ప్రభావం ఎక్కువ ఉంది. విచిత్రమైన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ 7 రోజుగా స్థిరంగా ఉండడు. కలిసి ఒక 10 అడుగులు 3 అడుగులు ముందుకు 3 అడుగులు వెనక్కి వచ్చే రాజకీయాలు చేస్తాడు ఆయన. ఈసారి అట్లా లేదు, కన్సిస్టెంట్గా వెళ్ళిపోతున్నాడు. మొదట ఏం మాట మాట్లాడో అదే మాట మాట్లాడుతున్నాడు. నేను ఓట్లు చీలనివ్వను, దానికోసం ఎంత త్యాగమైనా చేస్తున్నాడు. 30 సీట్లు అడగమని చెప్పారు, 40 సీట్లు అడగమని చెప్పారు, 50 సీట్లు అడగమని ఎంతో ఒత్తిడి వచ్చింది. కాపు సామాజిక వర్గం నుంచి కూడా ఒత్తిడి వచ్చింది. కానీ ఆయన కన్సిడర్ చేయలేదు. అల్టిమేట్ లక్ష్యం ఏంది, నా ఉద్దేశం ఏందని అన్న లక్ష్యంతోనే పోయాడు. 21 సీట్లకు పరిమితమైండు. ఎట్ ద సేమ్ టైం బీజేపీని కలపడానికి కూడా నష్టమో లాభమో ఆయన్నే కీ రోల్, ఆయన్ని ఒక 10 సీట్లు ఇప్పించిండు. నష్టమో లాభమో టోటల్ కీ రోల్. ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చినా అధికారంలో రాకపోయినా పవన్ కళ్యాణ్ ఈజ్ ద హీరో ఆర్ జీరో. పవన్ కళ్యాణ్ గతంలో చేసిన పొరపాట్లు ఈసారి చేయడం లేదు. పిఠాపురం ఎలక్షన్ చూసినప్పుడు కానీ, ఎన్నికల సభలో మాట్లాడినప్పుడు కానీ ఆయన మాటల్లో తేజం ఉంది, ఉత్తేజం ఉంది. తర్వాత కొంత కన్సాలిడేట్ అయ్యేటట్టు, అంటే ఓటర్లను ఆకర్షించే విధంగా జగన్ ఎందుకు వద్దు, మేము ఎందుకు రావాలి అని చెప్పండి, జగన్ బై బై అనేది ఒక నినాదం తీసుకున్నాడు. సో జగన్ ఏం తీసుకుంటూ సిద్ధం మనం జనాలు వీళ్ళకు యుద్ధం అంటున్నారు. ఇట్లా చూసుకుంటూ పోతే మనం కన్ఫ్యూజన్ ఎందుకు ఉంది, మిస్టీరియస్గా ఎందుకు ఉందంటే మీరు అన్నది ఈ ప్రాంతాల వారీగా బ్యాలెన్స్ చేస్తుంటే ఓటర్ల వారీగా చూసినా 7 సెక్షన్లు ఇక్కడ, 7 సెక్షన్లు అక్కడ, మాస్ ఓటర్స్ ఇక్కడ, క్లాస్ ఓటర్స్ ఇక్కడ, అండ్ అప్పర్ క్లాస్ ఇక్కడ, డౌన్ క్లాస్ టోటల్ ఇక్కడ అని అనుకుంటున్నాం. అందులో కొన్ని వెళ్తాయి, ఇందులో కొన్ని వెళ్తాయి, మనం అనుకున్నట్టు కాదు. అయితే ఇవన్నీ పరిస్థితి పవన్ కళ్యాణ్ అనేది ఒక హీరోగా కనిపిస్తుంది, బలంగా కనిపిస్తున్నాడు. గతంలో కంటే భిన్నంగా ఉంది పవన్ కళ్యాణ్ ప్రచారము, ఆయన శైలి కొంత పరిణతి చెందినట్టు కూడా కనిపిస్తుంది. ఒక మాట మీద ఇంతకుముందు ఒక మాట మాట్లాడి ఇంకో మాటకు కొంత ఉండకపోయేది. మాజీ ముఖ్యమంత్రి సీనియర్ మోస్ట్ లీడర్ అయిన చంద్రబాబు కంటే కూడా విషయాన్ని చెప్పడంలో పవన్ కళ్యాణ్ చాలా షార్ప్ ఉన్నాడు, ఎఫెక్టివ్గా చెప్తున్నాడు. ఎఫెక్టివ్ ఎందుకు వద్దు అంటున్నాను. చంద్రబాబు కొంత కన్ఫ్యూజన్ అయినప్పటికీ కూడా చంద్రబాబుకు కలిసి వస్తున్న అంశం ఓన్లీ పవన్ కళ్యాణ్. మళ్ళీ నారా లోకేష్ కూడా సెట్ బ్యాక్ అయిపోయింది ఆయన వచ్చినప్పుడు, ఎందుకంటే తప్పదు. అప్పుడు ఈ పవన్ కళ్యాణ్ ఎట్లా ర్యాలీ చేస్తాడు అనేది ఇంపార్టెంట్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ రావడం వల్ల మీరు అంటున్నారు కాపు అంటున్నారు, కానీ కాపు నాట్ ఓన్లీ కాపు. ఇప్పుడు మనకు వచ్చిన లేటెస్ట్ సమాచారం ఏంటంటే బీసీ ఓట్లు అక్కడ ర్యాలీ అవుతున్నాయి. ఓకే మొత్తం స్టేట్ వైడ్ అంటే ఉత్తరాంధ్ర బీసీ హోల్డ్ ఎక్కువ. బీసీ హోల్డ్ పాపులేషన్ అబౌవ్ 50% ఏపీలో బీసీ హోల్డ్ అంటే బీసీలలో ఎక్కువ శాతం. ర్యాలీ అంటే మొత్తం ర్యాలీ కదా, కాదు కదా. ఇప్పుడు జగన్ కూడా మేజర్ సెక్షన్ ర్యాలీ, జగన్ కూడా ఒక 2 ప్రధానమైన చేసిండు. బయట నుంచి మనం చూసిన వాళ్ళకు రాజధాని లేదు, అభివృద్ధి లేదు, అవి అనుకూలపడతాయి. కానీ ఆయన ఓటు బ్యాంకును లక్ష్యంగా చేసుకొని చేసిండు. 2 చేసిండు.
ఒకటి వెల్ఫేర్ వంతెన కట్టిండు, సంక్షేమం అనే వంతెన కట్టిండు, బయట కట్టలే, సిమెంట్ కట్టలే, సంక్షేమం అనే వంతెన కట్టిండు రాజమండ్రి మీద. రాజమండ్రి ఏం చేసిండు ఇంకోటి, ఇక్కడనేమో రాయలసీమ నుంచి ఆంధ్రాక కట్టేసిండు. సోషల్ ఇంజనీరింగ్ అని సమతుల్యత, సామాజిక సమతుల్యత కూడా ఒక బ్రిడ్జ్ కట్టడానికి ప్రయత్నం చేసి, అది ఇంతవరకు ఫిక్స్ అవుతుంది కావాలి. 200 సీట్లు, 175 ప్లస్ 25 లోక్సభ, మొత్తం 200లో 100 నేను బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఇచ్చిన అని చెప్తుండే ఆయన. మరి 100 సీట్లు ఇది ఇచ్చిందా? నాకు కన్ఫ్యూజన్ ఉంది. 80 లోపలనే ఉన్నట్టుంది టీడీపీ నుంచి. అదొక సోషల్ బ్రిడ్జ్ అంటుండు, ఇదొక వెల్ఫేర్ బ్రిడ్జ్ అంటుండు, వీళ్ళు ఏమంటారు అభివృద్ధి బ్రిడ్జ్ అంటున్నారు. ఒకటి అంటే అరాచకం, అభివృద్ధి ప్లస్ అరాచకం. అరాచకం ఏమి, రాజధాని కట్టకపోవడము, ఆయా మనమాన్యకరణ, ఏకపక్షంగా పోవడము, డిక్టేటర్గా పోవడము, లేకపోతే వివేక నుంచి మొదలుకొని ఎన్నో మర్డర్లను చూపెట్టడము, వివేక సినిమా తీయడం, రోజుకో సినిమా వస్తుంది అక్కడ. ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ విచిత్రమైన విషయం, రోజుకో సినిమా, రోజుకొక షార్ట్ ఫిలిము, వివాదము, అంతా ఇక గులకరాళ్ళు, అసలు రాళ్ళు, తర్వాత కోడికత్తులు, కత్తులు, ఇవన్నీ మనం అంచనా వేయలేం. ఎందుకంటే ఎవరు ఎట్లా అర్థం చేసుకుంటారు. వైఎస్ వివేకానంద మర్డర్ అయినప్పుడు కూడా చాలామందికి తెలుసు అది బ్యాక్గ్రౌండ్ ఎవరు ఉన్నారని, కానీ అప్పటికే మైండ్ ఫిక్స్ అయిపోయింది జనాలది. ఫిక్స్ అయిపోయి ఆ ఫిక్స్ అయిన కాడికి ఓటు చేసారు. దట్ డజంట్ మ్యాటర్. అప్పుడు ఆ ఊపులా మ్యాటర్ కాలే. దాని తర్వాత వివేక్ అనే సినిమా ఇంత భయంకరంగా ఉంది. అది సినిమా అసలు ఎట్లా సెన్సారు నుంచి ఎట్లా అనుమతి వచ్చింది అనేది తెలియదు మనకు. సో ఇదంతా ఒక భాగం పెడితే ఈ వంతెనలు నిర్మించుకుంటు జగన్, కానీ బీసీ ఓట్లు ఇప్పుడు మరి ఇక్కడకు ఈయనకు ఇంజనీర్ చేయగలిగిండా, ఈయనకు ఎంత ర్యాలీ అవుతాయని ఇంపార్టెంట్. పవన్ కళ్యాణ్ వల్ల బీసీ ఓట్లు ర్యాలీ అవుతున్నాయి. ఈ టీడీపీది ఏంది, ప్రధానంగా బీసీ నినాదం ఉంటుంది. దాంతోపాటు పవన్ కళ్యాణ్ తోడు కావడం వల్ల కొంచెం బీసీలు అక్కడ పోయే వాళ్ళని వీళ్ళ కొద్ది అడ్డుకట్ట వేయగలిగిండు పవన్, నాట్ చంద్రబాబు అని అంటున్నారు. ఈసారి ఎందుకో పవన్ కళ్యాణ్ ఇస్ ద కీ రోల్, కింగ్గా ఉన్నాడు. నష్టమైన లాభమైన ఆయన ఖాతాలకే పోతుందని నేను అనుకుంటున్నా. ఏపీ పాలిటిక్స్ విషయంలో అసదుద్దీన్ ఓవైసీ జగన్కే మద్దతు ఇవ్వడం, కేసీఆర్ కూడా జగన్ గెలిచాడని చెప్పడం, దీన్ని మనం అంటే వీళ్ళు ఈ అనడం వెనుక కేసీఆర్కి ఏమన్నా తన మిత్రుడు కాబట్టి గెలవాలని కాంక్షించినట్లు, లేకపోతే కనుక రియలిస్టిక్ అప్రోచ్తోనే చెప్పినట్లా? ఇందులో రెండు ఉంటాయి. కేసీఆర్ మొదటి నుంచి కూడా ఆయన చాలా పండితుడు, ప్రారంభమైన పండితుడు. ఒకసారి ఓడిపోయాడు, ఒకసారి గెలిచి, 2 సార్లు గెలిచి ఒకసారి ఓడిపోయాడు. ఎవరు? కేసీఆర్. ఫస్ట్ మొదట 2014లో 2 స్టేట్లు విభజన అయినాయి. విభజన అయినప్పుడు బ్లంట్గా గుడ్డిగా చెప్పేసిండు, ఏది వేదిక మీద, అక్కడ జగన్ గెలుస్తుంది పోవా, థంపింగ్ మెజార్టీతో జగన్ గెలుస్తున్నాడు. 2014 మొదటి ఎన్నికలు ఈయన గెలిచిండు. అక్కడ ఎవరు గెలుస్తున్నాడు అన్నప్పుడు అక్కడ జగన్ గెలుస్తుండని చెప్పిండు, చంద్రబాబు ఓడిపోయాడు. 14లో చెప్పిండు, ఆన్ రికార్డు ఉంది, బాబు గెలిచిండు. అయితే జగన్కు అప్పుడు కూడా బాగానే ఉండే ప్రజాదరణ ఉండే, వాస్తవానికి లేదని కాదు. అయితే ఆ ప్రజాదరణ ఎంతవరకు ఉందని అంచనా వేయలేకపోయింది. ఫస్ట్ ఏంది, జగన్ను సీనియర్ కాబట్టి నేను గెలిపిద్దాము, మన రాష్ట్రం విభజన అయిందని. అప్పటికి జనాదరణ వైఎస్ఆర్సీపీకే ఉంది, కానీ షిఫ్ట్ అయిపోయింది. ఇక్కడ షిఫ్ట్ అయింది చూడు, 1.5 మంత్ కింద, 1.5 మంత్ కింద అక్కడ షిఫ్ట్ అయిపోయింది. అదొకటి అయిపోయిందా? అప్పుడు తప్పు అయిపోయింది అంచనా, కేసీఆర్ అంచనా. నెక్స్ట్ మళ్ళా ఎలక్షన్ వచ్చినాయి, అప్పుడు మేము గెలుస్తున్నాం ఇక్కడ, అక్కడ ఆయన గెలుస్తున్నాడు. లిజన్ టు మీ, ఇది ఇంపార్టెంట్. మీరు అక్కడ ఆయన గెలుస్తుండు, ఇక్కడ నేను గెలుస్తున్నాడు. అప్పటికి ఏమైంది, సహాయం కూడా చేసిండు, పరోక్షంగా ప్రత్యక్షంగా, మాట సాయం, చేత సాయం, అందరికీ తెలుసు అది విషయం, చేస్తుండాలి. అప్పటికి ఓటుకు నోటు కేసు అండ్ చాలా దాంట్లో వైరుధ్యాలు. అసలు చంద్రబాబును నమ్మిలి మింగేయాలన్న కోపం ఆయనకుండే, చంద్రబాబుకు కేసీఆర్ మీద కోపం ఉండే. ఒకటి ఇప్పుడున్న ముఖ్యమంత్రి అప్పుడు ఏ పరిస్థితులు ఉండో మీకు తెలుసు. అయితే మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అంటే చాలా పటపట పనులు కొడుకుతాడు. ఎవరు? కేసీఆర్. ఎందుకంటే ఆయనతో డిఫర్ అయిందే, చంద్రబాబు మీద కోపంతో తప్ప, కోపంతోనే వచ్చిండు. ఇంకొకటి చంద్రబాబు మధ్యలో సఖ్యతగా ఉండడానికి ప్రయత్నం చేసిండు, కానీ ఆయన రానియలేదు దగ్గరికి.
ఎందుకంటే ద సిచ్యువేషన్ మెయిన్ ఏంటంటే ఎప్పటికున్న చంద్రబాబు నాకు శత్రువే. ఇక్కడ తెలంగాణలో మూలాలు ఉన్నాయి. మీరు అబ్జర్వ్ చేయండి, 2014లో సెకండ్ హైయెస్ట్ పార్టీ టీడీపీ. రాష్ట్ర విభజన తర్వాత బీజేపీ టీడీపీ కలిసి 20 సీట్లు. ఆమె కరెక్ట్, చూడండి మీరు రికార్డ్ చేయండి. అప్పుడు 7 సీట్లు ఎంఐఎం. మొదట కూడా 7 సీట్లు ఉన్నప్పుడు కూడా ఎంఐఎం 2014లో వైఎస్ఆర్సీపీని గెలిపించమని పిలుపునిచ్చింది. చంద్రబాబుకు వ్యతిరేకం ఎవరు? ఓవైసీ. ఓవైసీ ఎందుకంటే ఇంకొకటి చెప్పాలి. ఓవైసీ ఎందుకంటే ఓవైసీ ప్రతిసారి చెప్తాడు, ఓవైసీ చంద్రబాబు టఫెస్ట్ చీఫ్ మినిస్టర్, వాడిని నేను ఎదుర్కొన్నా, నా వీపుల వాతలు ఉన్నాయి అని చెప్తాడు. వీపుల వాతలు ఓడించిన అంటే చంద్రబాబు పెట్టిన అని చెప్తాడు. అంటే ఓల్డ్ సిటీలో లాఠీ చార్జ్ అయింది. ఫస్ట్ టైం లాఠీ చార్జ్లో దెబ్బతిన్నాడు. వీపుల వాతలు ఇప్పుడు చూపెడతాడు ఆయన. దిస్ రియల్. సో అంతా వీళ్ళిద్దరు కూడా బద్ద శత్రువులే. అప్పుడు 2014లో పిలుపునిచ్చిండు అసదుద్దీన్ ఓవైసీ. ప్లీజ్ నోట్ ఇట్. ఏమని ఇచ్చిండు? ఈబీసీ కింద ఎకనామిక్ బ్యాక్వర్డ్ క్లాస్ కింద ముస్లింలకు 4% రిజర్వేషన్ ఇచ్చిన ఏకైక మునగాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. కానీ ఆయన తనయుడు జగన్. వాళ్ళకి మనం అండగా ఉంటాం. అందువల్ల అదొకటి. రెండోది అయిపోయింది. మళ్ళీ 2014 అయింది, 2019 అయింది. 2019లో మళ్ళీ పిలుపునిచ్చిండు. జగన్ గెలుస్తున్నా, అక్కడ కేసీఆర్ గెలుస్తుందని చెప్పిండు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పిలుపునిచ్చిండు. ఇప్పుడు ఎందుకు పిలుపునిచ్చిండు? అక్కడ కూటమిలో బీజేపీ వచ్చింది కాబట్టి, ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు ముస్లింలకు ప్రయోజనాలు కాపాడలేడు కాబట్టి మీరు జగన్కి ఏమైనా పిలుపునిచ్చిండు. ఇక్కడ తెలంగాణ నుంచి పిలిపిస్తే మీరు ఇంకోటి అబ్జర్వ్ చేసిరో లేదో, అక్కడ ఒక ప్రముఖ సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తూ జగన్ ఏమన్నాడంటే, షర్మిల మీకు వ్యతిరేకంగా పోతుందంటే, షర్మిలను నాకు వ్యతిరేకంగా మా కుటుంబాన్ని చీల్చిందే కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీని చీల్చడం ద్వారా షర్మిల బాణం నామీ వేయడానికి వాడు సీఎం అనే ఒక తెలంగాణ సీఎం రేవంత్ ఈజ్ ప్లేయింగ్ కీ రోల్ అని చెప్పిండు. అంటే రేవంత్ రెచ్చగొడుతుండు అని చెప్పిండు. సో ఇది కూడా ఈ ప్రభావము రేవంత్ మీద కోపం, కేసీఆర్ మీద ప్రేమ, అక్కడ మమకారము, ద్వేషము అన్నీ కలిసి వస్తున్నాయి. తెలంగాణకు లింక్ అయింది. అది కదా. షర్మిల ఎఫెక్ట్ ఎంత ఉండొచ్చు? 1-2 గెలవచ్చు కాంగ్రెస్ అని అంటున్నారు లోక్సభ అసెంబ్లీ. షర్మిల ఎఫెక్ట్ ఓన్లీ కడపలో ఉంది. కడపలో ఆడబిడ్డగా ఆమెకు ఉంది. వైఎస్ వివేకా కేసు కూడా ఆమె మీద ప్రభావం చూపుతుంది. తర్వాత ఆమె వాగ్దాటి గెలవచ్చు చర్చ కూడా జరుగుతున్నది. కడప వరకే మనకి ఇప్పుడు వచ్చిన సమాచారం ప్రకారం చూస్తే కడపలనే ఆమె ప్రభావం చూపెడుతుంది. మిగతా చోట్ల ప్రభావం లేదు. అయితే ఆమె ముస్లిం మైనార్టీలు క్రిస్టియన్లను ఎంత చీల్చగలుగుతుంది, ఆమె ఎంత చీలిస్తే అంత జగన్కు నష్టం. రెడ్డి సామాజిక వర్గం కావచ్చు, ముస్లిం రెడ్డి సామాజిక వర్గం షర్మిలతో లేదు. ఉంటే ఒక్క కడప బిడ్డ వరకే ఉన్నది. మనం గమనించిన వరకు రెడ్డి సామాజిక వర్గం ర్యాలీ అవుతుంది విత్ జగన్, నాట్ విత్ షర్మిల. అండ్ వివేకా కేసు జనం ఎవరు మధ్యస్థంగా ఉండే తటస్థంగా ఉండే ఓటర్ల మీద ప్రభావం చూపుతుంది. ఆమె ఏమన్నది? బీజేపీ వాట్ స్టాండ్స్ ఫర్ బి ఫర్ బాబు, జే ఫర్ జగన్, పి ఫర్ పవన్. వీళ్ళు ముగ్గురు గెలిస్తే మళ్ళీ బీజేపీ వస్తుంది. ఈ పార్టీ గెలిచినా బీజేపీ, ఆ పార్టీ గెలిచినా బీజేపీ. అంటే ఇక్కడ ఈ లెక్కన షర్మిల కొంత ఓట్ల చీలిక, కూటమి కొన్ని ఓట్ల చీలిక, ప్రభుత్వ వ్యతిరేక ఓటు బలంగా చీల్చుకున్న తర్వాత జగన్కే బెనిఫిట్ అవుతుందేమో కదా. అట్లా కాదు కదా. మళ్ళీ మీరు మరో కోణం, షర్మిల అనే బీసీ ర్యాలీ ఇక్కడ కూడా అవుతుంది. జగన్ కూడా ఆ గతంలో కంటే బాగానే పట్టుకోగలిగిండు, కాపులను చీల్చగలిగిండు, వాళ్ళకు ఓట్లు ఇవ్వగలి, సీట్లు ఇచ్చిండు, డబ్బు కాపు పథకం కాపులకు ఇవ్వాల్సిన అవసరం ఏముందని ఇచ్చిండు, డబ్బులు ఇచ్చిండు. కాపు డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ ఇచ్చిన కాపు సంక్షేమ పథకం. ఓకే, వితౌట్ ఎకనామిక్ వాళ్ళు అవైలబుల్ ఉన్నా, ఎకనామిక్గా పటిష్టంగా ఉన్నా వాళ్ళకి ఇస్తుంది డబ్బులు. ఓకే, షర్మిల విషయం వచ్చే వరకు డిఫరెంట్ కోణాలు. షర్మిల ఎంత బలపడితే, ఎంత బలంగా ప్రభావం చూపితే అంత నష్టం జగన్కి అనేది లేటెస్ట్ రిపోర్ట్. ఎట్లా అంటే ఇప్పుడు ర్యాలీ అయ్యేది ఎవరు? షర్మిలకు క్రిస్టియన్స్. ఓకే, క్రిస్టియన్లో అనిల్ వాళ్ళ భర్త చాలా ప్రభావం చూపుతాడు. మరి అట్లా ఎందుకు అనుకోరు? యాంటీ ఇన్కంబెన్సీ ఓట్లు చీలుతూనే అంటున్నారు, మైనార్టీ ఓట్లు కూడా చీలొచ్చు కదా. ర్యాలీ అయ్యేది అంటే షర్మిల బలపడితే ఎక్కువ నష్టం జగన్కు, తక్కువ నష్టం
కూటమికి. కానీ ఇక్కడ తెలంగాణ ప్రజలకు నిజంగానే ఎందుకంత క్యూరియాసిటీ, పక్క రాష్ట్రంలో ఏందో తెలుసుకోవడం ఒక అంశం, కర్ణాటకలో ఏదో ఎవరు తెలుసుకుంటా పక్క రాష్ట్రం కాబట్టి, కానీ ఏపీ విషయంలో ఎక్కువ క్యూరియాసిటీ ఉన్నది తెలంగాణలో ఎందుకు? అక్కడ ఎక్కడ 10 మంది కలిసినా ఈ డిస్కషన్ వస్తుంది. వన్ పాయింట్ నేను ఇక్కడ మాట్లాడుతాను కదా, రెడ్డి సామాజిక వర్గం కావచ్చు, మన మిత్రులు కావచ్చు, మనోళ్ళు కావచ్చు, వాళ్ళకి రేవంత్ రెడ్డి కంటే జగన్ మీదే ఎక్కువ ప్రేమ ఉంది. రేవంత్ రెడ్డి డజంట్ మ్యాటర్, అది కూడా చిన్న కోణం, సేమే సామాజిక వర్గం అయినప్పుడు మరి రేవంత్ రెడ్డి మీద ప్రేమ అంతే ఉండాలి కదా. రేవంత్ రెడ్డిని చంద్రబాబు నీడలో ఎదిగిన నాయకునిగా చూస్తున్నారు, జగన్ను చంద్రబాబుని ఎదిరించి అందరిని ఎదిరించి ఎదిగిన నాయకునిగా చూస్తున్నారు. సేమ్ సామాజిక వర్గం, మళ్ళీ సేమ్ సామాజిక వర్గం ఒకటి. సో జగన్ను హీరోగా చూసిన వాళ్ళు అదే ప్రాధాన్యత కడిస్తలేరు వీళ్ళకు. ఒకటి చంద్రబాబు ప్రభావం, అక్కడ జగన్ వస్తే జగన్ ప్రభావం చాలా విపరీతంగా ఉంటుంది ఈ రాజకీయాల మీద. ఖమ్మం, నల్గొండ, జగన్ను తానులో పుట్టిన వాళ్ళు, జగన్తో కలిసిన వాళ్ళు, లేక జగన్ వ్యతిరేకించిన వాళ్ళు, జగన్ వ్యతిరేకంగా అనుకూలంగా ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఖమ్మం, నల్గొండ, ఈ ప్రాంతం. అప్పుడు జగన్ బలపడ్డాడు అనుకో, అక్కడ రేవంత్కి ఏమైనా నష్టం వస్తుందేమో అని ఒక ఊహాగానాలు. రేవంత్ ఎప్పుడు శత్రుపక్షంగానే ఉన్నాడు. నువ్వు ఎంత మంచిగా ఉన్నా అని శత్రుపక్షం. ఇప్పుడు మొన్న అన్నాడు కదా, షర్మిలను రెచ్చగొడుతుందే రేవంత్ అని, ఇండియా టుడే ఇంటర్వ్యూ గో త్రూ ఇంటర్వ్యూ. అంటే ఒక బలమైన కారణం. అక్కడ జగన్ వచ్చిండు అనుకో, ఇక్కడ కేసీఆర్కు వెసులుబాటు కలుగుతుంది, ఆర్థిక పరంగా కావచ్చు, లేకపోతే అక్కడ ఆ బలం ఇక్కడ పనిచేస్తుంది. అక్కడ జగన్ వచ్చినప్పుడు కేసీఆర్ ఇక్కడ కాంగ్రెస్ చీలిక దిగలరా అనే ఒక నమ్మకం ఉండొచ్చు ఆయనకు. ఎవరి వ్యూహాలు వాళ్ళకు ఉంటుంది, వ్యూహ ప్రతి వ్యూహాలు ఉంటాయి. అక్కడ బుచ్చన మంచిగా ఉంటే నేను మంచిగా ఉంటా అనుకుంటా, ఇంకెవడో అనామకుడో ఎవడో నాకు శత్రువు వచ్చే బదులు నా మిత్రుడు బుచ్చన వస్తే నేను ఉన్నట్టే అని అనుకుంటా. ఇక్కడ ఈ ఒక పాము పగ తోక చుట్టం ఇటువంటి సంబంధం ఉంటాయి. అక్కడ వాడు శత్రువు అయినా ఇక్కడ మిత్రువు అవుతాడు మళ్ళా. సో ఈ క్యూరియాసిటీ ఎందుకు ఉందంటే, ఇంకొకటి మీరు జనంలో గమనించండి, దిస్ ఈజ్ ఫ్యాక్ట్, రియల్ ఫ్యాక్ట్. మళ్ళీ జగన్ వస్తున్నట్టుగా, జగన్ వస్తే మనకు మంచిగా ఉంటుందని అనేటోళ్ళు జనరల్ పబ్లిక్ ఉంటారు. వై అని అంటాం, వై అందరూ రియల్ ఎస్టేట్ ఇక్కడ ఉంచుకుంటుందని. ఫ్యాక్ట్ అండి. మనం ఎవరిని 10 మందిని అడిగినా ఎవరని చెప్తారు. మనం ఏది ఫ్యాక్ట్లు దాచి చెప్పాల్సిన అవసరం లేదు మనకు. అక్కడ జగన్ రావాలని కోరుకునే ఉన్నారు, జగన్ పోవాలని కోరుకునే ఉన్నారు. ఇక్కడ ఆసక్తి ఏంటంటే, అక్కడ మారితే ప్రభుత్వాలు మారినా మారకపోయినా ఇక్కడి ప్రభావం ఎకానమీ మీద ప్రభావం చూపుతుందని మీరు అడగండి. చంద్రబాబు నాయుడు ఆయనకి రియల్ ఎస్టేట్ ఎక్కువ అన్నారు, లేలే అట్లని కాదు. ఇవన్నీ డెప్త్గా పోతే మళ్ళీ వేరే అవుతుంది. మళ్ళీ నీకు అది నచ్చకపోవచ్చు, నాకు ఫ్యాక్ట్ మాట్లాడినప్పుడు నీలాంటలు కూడా నచ్చదు. సో ఇటు రాజకీయంగా కాకుండా ఎకానమీ మీద కూడా ప్రభావం చూపుతుందని ఇక్కడ ప్రజలు బట్టి నమ్ముతారు. అక్కడ పరివర్తన వచ్చిందే ఒకటి. జగన్ వస్తే ఒక విధంగా ఉంటుంది, బాబు గవర్నమెంట్ వస్తే ఒక విధంగా అనేది మీరు ఎవరినైనా అడిగితే చెప్తారు. ఓడేమంటాడు, రియల్ ఎస్టేట్ పుంజుకుంటుంది, మనకు మంచిగా అవుతుంది. ఒక ముఖ్యమంత్రి వస్తే, ఇంకో ముఖ్యమంత్రి వస్తే మన రియల్ ఎస్టేట్ పడిపోతుందనా? ఎకానమీ పక్కనే ఉంటుంది. కృష్ణా నదిని ఆనుకొని ఉన్నాయి జిల్లాది. ఇక్కడ తిరుపతికి శ్రీశైలంకి ఎంత అనుబంధం ఉంటుందో ఆర్థికంగా కూడా అంతే బంధం ఉంటుంది. అటు వాళ్ళు ఇటు రావచ్చు, ఇటు వాళ్ళు అటు పోవచ్చు. అక్కడ బాగాలేనప్పుడు ఇక్కడ వస్తున్నారు, ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఇది ఇక్కడ ఫ్యాక్ట్ ఏందండి, గతంలో 5 ఏళ్ళ నుంచి కానీ 10 ఏళ్ళ నుంచి ఇక్కడ వచ్చిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఇక్కడ బాగుంది, స్టేబుల్ ఉన్నదని అప్పట్లో అన్నారు, ఇప్పుడు కూడా అంటున్నారు. దాంట్లో మనం పక్షపాతం లేకుండా మాట్లాడుకోవాలి. ఈ ఎకానమీ మీద ప్రభావం చూపుతుందంటే సామాన్య ప్రజలు కూడా తెలంగాణ వారికి ఎక్కువ క్యూరియాసిటీ. ఎందుకు ఉంది మరి? ఇదే నాట్ ఓన్లీ పొలిటికల్ యాంగిల్. యూ గో టు శంషాబాద్ ఆర్ మహబూబ్ నగర్, చాలా ప్రభావం ఉంటుంది దీని మీద. ఉత్తరాంధ్ర మీద ఉత్తర తెలంగాణ మీద తక్కువ ఉంటుంది, దక్షిణ తెలంగాణ మీద ఎక్కువ ఉంటుంది, అనుబంధం ఎక్కువ ఉంటుంది. నల్గొండ మహబూబ్ నగర్ రెండు ఆనుకొని ఉంటాయి. దక్షిణ తెలంగాణ దీని ప్రభావం ఉంటుంది, రాజకీయంగా ఉంటుంది, ఆర్థికంగా ఉంటుంది. కాబట్టి తెలంగాణ క్యూరియాసిటీ ఎందుకంటే తెలంగాణకు ఇండైరెక్ట్గా డైరెక్ట్గా ప్రభావం ఉంది అది. సో కేసీఆర్ కూడా అక్కడ రావాలని కోరుకుంటాడు, కానీ బాబు రావాలని కోరుకోడు కదా, జగన్ రావాలని కోరుకుంటాడు. వస్తే తర్వాత తేలుతున్న విషయము, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరెవరికి ఎన్ని రావచ్చు అని ఒక అంచనా. రమారమి లోక్సభ అసెంబ్లీ అంచనా అంటే ఇంతకుముందు కూడా నేను స్పష్టం చెప్పిన ఒకటి, మనకున్న పరిమితులు కావచ్చు, మనకున్న నైతిక విలువలు కావచ్చు, ఒక పార్టీ గెలుస్తుంది, ఒక పార్టీ ఓడుతుందని
చెప్పడము సమంజసం కాదు. రెండవది, చెప్పడానికి వీలు లేకుండా ఉన్న ఏకైక రాష్ట్రం అని చెప్పినాం మనం. తెలంగాణ గురించి స్పష్టంగా ఉంది ఇక్కడ. తెలంగాణలో మూడ్ ఆఫ్ ది నేషన్ ఇస్ చాలా స్పష్టంగా ఉంది. మూడ్ ఆఫ్ ది నేషన్ కాదు, మూడ్ ఆఫ్ ది పీపుల్. మూడ్ ఆఫ్ ది పీపుల్ అక్కడ కూడా సరి సమానంగా కనబడుతుంది. మీరు నిజం, ఇది ఎవరైనా ఫ్యాక్ట్. అది వర్గాల వారీగా, సామాజిక కులాల వారీగా, మతాల వారీగా బీజేపీ ఇక్కడ 2 అంశాలు ఉన్నాయండి. అందులో కీ రోల్ పవన్ కళ్యాణ్ ఎంత బాబుకు పెచ్చేస్తాడు, బీజేపీ ఎంత నష్టమవుతుంది. ఎందుకు బీజేపీ నష్టమైందంటే 10 సీట్లు పోయినాయండి అక్కడ. 10 సీట్లు వాళ్ళనేది ఏంటంటే మేము గెలిచి 6 సీట్లు, కనీసం 10లో 6 మేము గెలుస్తుంటాం. 10 బీజేపీకి వాళ్ళకి వచ్చింది. అండ్ 3కు పరిమితంగా 6 లోక్సభ ఇచ్చారు. దాంట్లో కేవలం 2 మాత్రమే ప్రాథమిక అంచనా ప్రకారం, 2 నుంచి 3 మ్యాక్సిమం. 3 మేము గెలిచేమంటున్నారు. సో ఇదంతా 3ని బట్టి 1, 2 మనం కంక్లూడ్ ఏమవుతున్నామంటే తెలంగాణ ప్రజలకు ఆసక్తి ఉంది అక్కడ ఏం జరుగుతుంది. అది ఏంది, ఎందుకు ఆసక్తి వచ్చింది, ఇక్కడ ఈ ప్రభుత్వం ఏమొస్తుందో, కేసీఆర్ గవర్నమెంట్ వస్తుందా రాదా అని బెట్టు కట్టింది కృష్ణా నది అవతల వాళ్ళే. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, గతంలో కూడా 2019 కూడా కట్టేది. మనం ఈ విషయాన్ని మర్చిపోవద్దు. ఎందుకు బెట్టు కట్టారు అక్కడ, ఇక్కడ వాళ్ళు బెట్టు కట్టలే, అక్కడ వాళ్ళు బెట్టు కట్టారు. 1, ఇప్పుడు ఇది లోక్సభ ఎలక్షన్స్ ఇక్కడ జరిగేది, అక్కడ ప్రభుత్వాన్ని మార్చే ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అక్కడ అసెంబ్లీ, లోక్సభ 2 జరుగుతున్నాయి. అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి అసెంబ్లీ మీదే ఆసక్తి ఎక్కువ ఉంటుంది. అది కాబట్టి తెలంగాణ మోర్ క్యూరియాసిటీ, తెలంగాణ పీపుల్ క్యూరియస్ అబౌట్ ఏపీ ఎలక్షన్స్. అండ్ రాజకీయ పరిణామాలు కూడా మారుతాయి. దిస్ ఈజ్ డ్యామ్ షూర్. అక్కడ జరిగే పరిణామాలలో ఇక్కడ ప్రభావం చూపుతాయి. 1. రెండవది, తర్వాత మీరు అన్నారు కంక్లూడ్ మనం చేయలేము. ఈ పార్టీ గెలిచి మనం ప్రభావం చూపెట్టలేం. సమాన బలాలు బలహీనతలు ఇద్దరికీ ఉన్నాయి. బలహీనతలు ఉన్నాయి, బలాలు ఉన్నాయి. బయట నుంచి చూస్తే ఒక కోణము, లబ్ధిదారు నుంచి చూస్తే ఒక కోణం ఉంది. సో ఇవన్నీ మనం బలాలు బేరీ చేసుకుంటే ఇప్పుడు టగ్ ఆఫ్ వార్. సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎట్లా ఉన్నాయంటే అవి ఫలానా అని చెప్పడానికి వీలు లేకుండా కూటమి ఏర్పడము, రాజకీయ సమీకరణలు మారుతూ ఉండడము, పోలింగు సమీపిస్తున్న కొద్దీ అక్కడ జరిగే పరిణామాలపైన ఎవరికి ఎట్లా అనుకూలత ఉంటుందో నిర్దిష్టంగా చెప్పడానికి వీలు లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఉన్నాయనేది వారు అనుభవంతో చెప్తున్న మాట. థ్యాంక్ యూ.